మబ్బు వలె, నదుల వలె, చెట్ల వలె, కోయిల వలె ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రపంచ కఠోర శబ్దాలను అణచే ప్రయత్నంలో తనకి, తన మీద, తన ఆర్ట్ మీద ఉండే అభిమానాన్ని, లోకం మీద తనకి ఉండే ప్రేమని, బాధని తన పాటలో సమన్వయపరిచి సాఫల్యపడతాడు. A true artist always is a lover. కవి కల్పనలకి మూలాలు ఎక్కడ? కవి కల్పన అతని మనసులో నుంచి పుట్టేది కాదు. జనులందరినీ ఏకం చేసే విశ్వమేధస్సులో కొంచెం ముంచి చిత్రిస్తాడు కనుక ఆనాడు జరిగే పద్ధతులు, అభిప్రాయాలు పైపొరలు. వాటిని చీల్చుకుని శాశ్వతంగా నిలిచే మానవత్వంలోంచి పలుకుతాయి అతని పాటలు. అతని లోపల తెలుసు తాను సత్యం రాస్తున్నానని. తనని అర్థం చేసుకునే శక్తి లేక, అర్థం చేసుకుని ఒప్పుకునే ధైర్యం లేక, అతను చెప్పే వాస్తవాన్ని తట్టుకోలేక, తాము గొప్పవని నమ్మి బతికే విలువల్ని చీల్చి చూపుతున్నాడనే కోపం వల్ల తను చెప్పే సత్యం వాళ్లలో పలుకుతున్నా, మాయపురకు కప్పుకొని నటిస్తున్నా కవికి లెక్కలేదు. కానీ ఏనాడో కవి కన్న కళలు వాస్తవం కాకపోవు. ఎందుకంటే ఏమూలో సృష్టికర్త కళల్ని పంచుకుంటున్నాడు కవి. కళకి స్వేచ్ఛకి ఉండే సంబంధం ఏంటి? కళ వెనుక ఉండే శక్తి సౌందర్యం. అది మానవుల ఏర్పాటుకు లొంగని శక్తి. గొప్ప ఆర్టిస్ట్ ఎంత సౌందర్యాన్ని తాను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాడో అంతకన్నే గొప్పగా సౌందర్యం అతన్ని వశ్యం చేసుకుంటుంది. అందులోనే ఇతర అధికారాలకి దాస్యం చేయవలసి వచ్చినప్పుడు అందుకే అతనిలో ఆ బాధ, తిరుగుబాటు. దాసుడైనాడా, అతనిలో పతనం. ఇంకోళ్ళ ఆజ్ఞల ప్రకారం తన కళని వంకర తిప్పే అలవాటు, కళని ధనానికి దాస్యం చేయించే ఆ బానిసత్వం క్రమంగా అతని ఆత్మలోకి పాకి అతని జీనియస్ ని, స్వేచ్ఛని, ధైర్యాన్ని చంపేస్తుంది. ఇక జన్మకి తన కళనుగానే అందాన్ని అందుకోలేడు. అందుకనే లోకంలోని గొప్ప ఆర్టిస్టులందరూ స్వతంత్రులు, చాలా వరకు దరిద్రులు. తనది కాని పని చేయడంలో వాళ్లపై పడేది ఉత్త పని బరువు మాత్రమే కాదు, కానీ తన కళని వంకర తిప్పి అవసరాలకు సర్దవలసి వచ్చినప్పటి బాధ, తన శరీరాన్ని నలిపి, ఒలిచి, చెక్కి ఓ కుండలో అమర్చమన్నప్పుడు కూడా పడడు. ఒక గొప్ప ఆర్టిస్ట్ అమ్ముడుపోయినప్పుడల్లా ఆ దిక్కు వెలిగించే గొప్ప నక్షత్రం ఇక దిక్కు లేకుండా క్షణికమైన గొప్ప వెలుగుతో కిందికి జారినట్టు ఉంటుంది. భావ ప్రచారానికి కళకి పొసుగుతుందా? సామాన్యమైన గుడ్డి ఆవిరి శక్తిని తన బానిసం చేసుకోబోయి మానవుడు చాలా సులభంగా దానికి బానిసైనాడు. ప్రతి ప్రచారకుడు, మందులమ్మే అతని దగ్గర నుంచి మత ప్రవక్త వరకు ఈ సౌందర్య దేవతనే తమ ఉపయోగాలకి ఎరువు తెచ్చుకో చూస్తారు. ఏ కళ్యాలకు లొంగని ఆ గుర్రాన్ని నీ బండికి కట్టి బరువు మోయించావా, నీ బండిని, నీ సామాన్ని ఏ గోతిలోకో తన్ని విపరీతమైన అంతరిక్ష మార్గాన ఎగిరిపోతుంది. సౌందర్యారాధన లేనిది ఏ కళని సాధించలేవు. కళని ఆశ్రయిస్తే కాని ప్రచారం స్థిరంగా సాగదు. నువ్వు నమ్మి ఉన్న కళ ఎన్నటికీ నీ సేవ చెయ్యదు. సౌందర్యాన్ని ఆరాధించావా, అది తన అనుచరులని, ప్రేమని, దయని, భక్తిని, విశాల దృష్టిని వీటన్నిటినీ నీ జీవితంలోకి తెచ్చి నీ సంకుచిత యత్నంలో విశ్వాసాన్ని చెదరగొడుతుంది. సౌందర్య శక్తిని ఏ ముద్దుతను వల్లనో విపరీతమైన అదుముడిలో ఇమ్మిచ్చి ఉపయోగించుకున్నారా, ఆత్మలేని వికృతమైన రాక్షసుల్ని తయారు చేస్తుంది. కవి, గాయకుడు, ఫిలాసఫర్ వీళ్ళకి స్వేచ్ఛ లేని దేశం, కాలం ఘోరం. చాలా త్వరలో మనుష్యులు మరలు, కీలుబొమ్మలు, రాక్షసులు, రోబోట్స్ గా తయారవుతారు. ఎప్పుడూ కార్యాల్లో, ఆలోచనలో, యత్నాల్లో, కళల్లో, మనోవిశాలత్వంలో ప్రవహించవలసిన మానవ శక్తి గుంటలో నిలిచి మురుగుతుంది. అనేకమైన రంగులతో, వెలుగులతో, నీడలతో, స్వరాలతో, విరుద్ధాలతో, ఎదుర్కోళ్లతో నిజానికై, ఆదర్శాలకై పెనుగులాడే ఈ సృష్టి విజృంభణ బలవంతంగా ఆగి ఉక్కిరి బిక్కిరవుతుంది. మనుష్యుడు పాడే స్వేచ్ఛా గీతాన్ని భరించలేని జాతి చాలా త్వరలో తన ప్రచారానికి తోడ్పడని ఆకాశాన్ని, నీళ్లని, చెట్లని చాలా నిరుపయోగమని ఆలోచిస్తుంది. మానవుడి ఆకలి, ధనము తప్ప ఇక విలువల్లేని వాళ్ళు త్వరలోనే కీటకాల స్థితికి దిగుతారు. ఎఫిషియెంట్ గా పనిచేసే తేనె తుట్టలు, చెదల పుట్టలు వీళ్ళ ఆదర్శాలు. ఇంకొకటి మాట, లాస్ట్ అవకాశం. సినిమాల్లో, రేడియోల్లో సాహిత్యం బతికి బట్ట కడుగుతుందా? ఎదురుగా ఎండలో పక్షులు ఎగురుతూ ఉంటే ఓ కాకినో చిలకనో అయి ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా అని మనసు చాలా ఆశపడుతుంది. నిజంగా వాటిల్లో ఆ సంతోషం ఉందో, లేక వాటి స్వేచ్ఛా విహారం, అరుపుల కోలాహలం, ఆకాశయానం, చెట్ల గుబుర్లో, నీడల్లో శాంతంగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవడం,
వీటిని చూసి నా మనసు వాటికి లేని సుఖాన్ని, నిర్విచారాన్ని వాటికి ఆపాదిస్తుందో. కానీ మృగాల్లో, పక్షుల్లో కూడా మొహం చూసి వాటి మనోస్థితిని అర్థం చేసుకోవచ్చు. గానుగ ఎద్దుకి, ఆంబోతుకి, అప్పుడే పుట్టిన దూడకి మొహాల్లో, ఒంటి తీరులో ఎంతో భేదం కనిపిస్తుంది. అట్లానే వానలో తడిసిన గోరింకకి, కొమ్మల మీద కూర్చున్న చిలకకి భేదం తెలుస్తుంది. మధ్యాహ్నం ఎండలో ఆ తెల్లని మబ్బులకి దగ్గరగా శాంతంగా తేలే ఆ గద్ద స్థిమితంగా ఎండలో కింద చాపముక్క కోసం వెతుకుతుందంటే నమ్మడం కష్టం. ఇట్లాంటి అందమైన జీవితాన్ని చూస్తూ కూడా మనుష్య జీవితాన్ని చూసుకొని పొంగిపోవడంలో అర్థమేంటి? కాకి జీవితం అన్నిటికన్నా సుఖమైన జీవితం. కానీ దానికి తిండి ఎక్కడుంటే అక్కడ దొరుకుతుంది, దానికి శత్రువులు లేరు. ఇదంతా ఎందుకంటే, కానీ క్రమంగా ఈ కవితా వస్తువులు, చిలుకలు, గోరింకలు, కోయిలలు, భ్రమరాలు చాలా చౌకపడ్డమే కాదు, వాటి పేర్లు వికార పెడుతున్నాయి. భ్రమరాల్ని, పద్మాలని రజనీకాంతరావు గారు మద్రాస్ రేడియో స్టేషన్ కి తోలుకుపోయినారు. సినిమా పాటల్లో కూపు అని విన్న తర్వాత కోయిలలన్నీ వసంతంలో ఆప్యాయంగా కోయిల్ని మనం ఆహ్వానించలేం. ప్రతి రోడ్డు మీద శతపత్ర సుందరి అని అరుస్తూ ఉంటే ఎన్ని కళ్ళలు ఒక్క ఊపుతో భగ్నమైపోతాయి. తీయని వెన్నెల రేయి అని ఆయన ఆయాసపడుతూ పరిగెత్తుతూ ఉంటే ఇక వెన్నెలని శాంతంగా అనుభవించడం ఎట్లా? ఎక్కడెక్కడ ఏ కవి దేన్ని అందంగా అనుభవించాడో దాన్నంతా వెతికి ఊడ్చి బయటికి లాగి ధ్వంసపరిచి మళ్లీ తలుచుకోకుండా చేస్తున్నారు ఈ సినిమా వాళ్ళు.